రఘురామకృష్ణరాజు ఏదైతే ప్రధానంగా టార్గెట్ చేసింది ఐపీఎస్ సునీల్ కుమార్, ఎవరైతే సిఐడి చీఫ్గా ఉన్నటువంటి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ టైంలో తన అరెస్ట్ కావడం, ఆ టైంలో తన పట్ల అమర్యాదపరంగా ప్రవర్తించడమే కాకుండా తనని దుర్భాషలాడారు, దూషించారు, అలాగే దాడి చేశారు అన్నటువంటిది ఆయన ప్రధానమైనటువంటి అభియోగం. దాని కారణంగా జరుగుతుంటే సునీల్ కుమార్ మీదన ఆ ఇష్యూలో ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈలోపు తాజాగా ఏదైతే ఆయన విదేశీ పర్యటనల బేస్ మీదన షోకాజ్ నోటీస్, సస్పెన్షన్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఏసీబీ కేసు. ఆయన ఇంతకుముందు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సందర్భంలో అగ్రిగోల్డ్ పబ్లిక్కి డబ్బులు చెల్లింపులు జరిగినాయి. అది అందులో అక్రమాలు జరిగినాయి అన్నటువంటి పేరుతో అది సాధారణంగా ఫైండ్ అవుట్ చేశాక అప్పుడు ఈ అక్రమానికి కారణం అంటారు. కాకపోతే ముందుగానే ఇక్కడ ఏది తులసిబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి తులసిబాబు వీళ్ళు కలిసి అగ్రిగోల్డ్ తేడా చేశారన్నటువంటి పాయింట్ మీద ఇప్పుడు సునీల్ కుమార్ మీదన విచారణకి ఏసీబీకి అనుమతి ఇవ్వడం అన్నటువంటి జరిగింది. ఇప్పుడు ఏసీబీ సునీల్ కుమార్ని పిలవడం ఇది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకా పలు కేసులు తన మీద, తనని ఎలాగైనా జైలుకు పంపించాలన్నది ఒకటి. అయితే ఇప్పటిదాకా ఏంటంటే ఐపీఎస్లు ఐఏఎస్లు ఫేస్ చేస్తున్నారు, కానీ డీజీ ర్యాంక్ ఇంతకుముందు ఏబి వెంకటేశ్వర గారు ఎట్లాంటి ర్యాంక్ అయితే ఉందో అట్లాంటి ర్యాంకులో ఉన్నటువంటి అధికారుల విషయంలో పైన చర్యలు ఉంటున్నాయి, కానీ ఫిజికల్ చర్యలు లేవు. ఇప్పుడు మరి ఫిజికల్గా ఈయన్ని అరెస్ట్ చేయాలన్నటువంటి కసి రఘురామలో ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.